హాయ్ ఫ్రెండ్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ కాకండి. ఈ డ్రామా పోనుకొని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నాకైతే. సో ఇంకా తన వచ్చేసి కాల్ చేసేసి అడుగుతాడు, అక్కడ ఒక అమ్మాయి ఉంది క్యూని, తెలుసా నీకు అంటే అవును తనకి ఫేవర్ చేయో తను మంచిగా చూసుకోమని జరిగితే నాకు చెప్పవా అంటే సరే సరే అనేసి తను చెప్తాడు. ఇంకా తిని ఫోన్ పని చేయట్లేదు, వైఫై పని చేయట్లేదు, ఏసీ పని చేయట్లేదు అంటే రిపేర్ చేసే వాళ్ళని పిలిపించంటే వాళ్ళు రిపేర్ చేసే వాళ్ళు ఇప్పుడు రారు, వాళ్ళిద్దరు రేపే వస్తారు. సో రేపు వచ్చిన తర్వాత రిపేర్ చేయించుకోవాలి అనేసి తను చెప్తుంటే సో ఈ నైట్కి ఏంటి ఈ నైట్కి కొద్దిగా అడ్జస్ట్ చేసుకోనుకోండి అనేసి అని చెప్తుంటే ఇంక సరేలేరా బాబు అనేసి తప్పదనేసి ఇంకా పక్కన ఒక అతను మార్నింగ్ లేసిందే తన పక్కన హోటల్ రూమ్ లో ఒక అతను లైవ్ స్ట్రీమ్ చేస్తూ ఉంటాడు. ఇంకా తనకు కోపం వస్తూ ఉంటుంది. ఇంకా మార్నింగ్ వచ్చి తను రిపేర్ చేస్తూ ఉంటాడు. నీకు తెలుసారా అమ్మాయి అంటే తెలిసిన అమ్మాయిలే అంటే అందుకే నేను తొందరగా వచ్చావు అంటే సరే సరేలే అయిపోయిందా, నీకు ఒక జాబ్ ఉందా, జాబ్ చేస్తావా, రోజుకు 2000 వస్తుంది అంటే ఏం జాబ్ అంటే గ్యాంగ్ అని ఉన్నాడు తన దగ్గర అంటే ఏంటి గుడ్స్ అదే అంతా దొంగతనం చేసి వాడికి ఇవ్వాలంటే మనీ ఏదైనా మనీనే కదరా అంటే నువ్వు అలా చేసి పనుకుంటావేమో, నేను పనుకోలేనురా నాయనా అనేసి ఇంకా తను చెప్తాడు. సో తను ఇంకా సీసీ కెమెరా చూస్తుంటే అమ్మాయి వెళ్ళేసి పక్కన రూమ్ లో వెళ్ళేసి ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ అంటే కొద్దిగా సౌండ్ తగ్గించుకో నేను పక్కన ఉన్నాను అంటే ఏంటి నువ్వు తగ్గిస్తురా అనేసి తను పోస్ట్ చేస్తూ ఉంటే సో నా కజిన్ తను అంటే సార్ డిసిప్లిన్ లో పెట్టుతాను ఆ డోర్ దగ్గరకు వచ్చి రూట్ గా మాట్లాడుతుంది. సరే సరే సారీ తనకి తెలియదు, తను కొద్దిగా స్లీప్ నాయిస్ ఉంటే తనకి నచ్చదు అంటే నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇక్కడ ఉండొద్దు అనేసి అంటే ఏం నేను అలా అనిపిస్తున్నాను నీకు అంటే సరేలే నీ బిజినెస్ చూసుకో, వేరే వాళ్ళు ఇంకా ఇది చేయొద్దు అంటే ఇది నీ బిజినెస్ కాదంటే నీకు తెలుసా గ్రాండ్మా నాకన్నా నీకు బెటర్గా తెలుసా అంటే నీకు నచ్చినట్టు ఫుడ్ ఆర్డర్ చేసావు అంటే నాకు తెలుసు దానికి నచ్చింది నేను చేశాను, దానికి ఏముంది నేను షేర్ చేసుకున్నాను తనతో పాటు, అది కూడా తప్పేనా అనేసి ఇంకా తను చెప్తున్నాను. నేను ఇక్కడ ఎందుకు వచ్చినావు అంటే నేను బయట ఫిక్స్ చేయడానికి వచ్చినాను అనేసి తను చెప్తే సో నువ్వే నా రిపేర్ గాయి అనేసి అంటుంటే నేను నా రిపేర్ గాయి అనేసి ఇంకా తను చెప్తూ ఉంటుంది. ఇంకా ఏసీ కూడా తనే రిపేర్ చేస్తూ ఉంటుంది. సో ఏసీ పని చేయట్లేదు అనేసి ఇంకా ఇక్కడే ఉంటారా మీరు వెళ్ళిపోతారా అనేసి తను అడిగితే సరే నేను ఇక్కడే ఉంటాను అంటుంటే ఇంకా సనికి కాల్ చేస్తుంది, వాళ్ళ అసిస్టెంట్కి కాల్ చేస్తుంది. కాల్ చేస్తే తను లిఫ్ట్ చేయడు. సో ఒక నిమిషం ఉండండి పే చేస్తాను అనేసి అంటుంటే అంతలోపల తను డబ్బు ఇస్తాడు. నీకు కావాలంటే ఇక్కడే ఉండనేసి తను మనీ పే చేస్తాడు. సో సరేలే మళ్ళీ ఇస్తూ అనేసి ఇంక ఏసీ కూడా ప్రిపేర్ చేసి వెళ్ళిపోతాడు. ఏంటి ఇక్కడ ఉంటున్నావా లేదా అంటే నేను వెళ్ళిపోతున్నాను అనేసి ఇంకా తను వెళ్ళిపోతుంటే అక్కడ ఒక క్యాట్ ఉంటుంది. ఎవరు నువ్వు, నీ పేరేంటి, ఇక్కడ ఎందుకున్నావు, మీ ఇల్లు ఇక్కడ అనేసి క్యాట్ ఆడుకుంటూ ఉంటే తన పేరు తాట. సో ఏంటి పోదాం పదా అనేసి తను తీసుకొని పోతుంటుంది. సో తను వచ్చేసి బస్ ఇక్కడ ఉంది, ఐలాండ్ లో ఉంది. సో ఆ బస్ ఎక్కేసి రా అనేసి అంటుంటే సరే అనేసి తను వచ్చేసి తనతో పోకుండా అన్ని షో చేసుకుంటూ బస్లో ఎక్కి వెళ్ళిపోతుంది. సో ఇంకా నేను బిజీగా ఉన్నాను, మనీ కోసం కాల్ చేసామంటే మా బ్యాంక్ కార్డు ఏందో ఆగిపోయినట్టుంది, ఏమన్నా రాంగ్ అయిందా డాడీకి అంటే అలా ఏం లేదు కొద్దిగా ఇష్యూస్ ఉన్నాయి, నీకు కావాలంటే మనీ ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పేసి ఉంటాడు. ఇంకా వెనకాల ఒక అతను కూర్చో ఉంటాడు. అతను వచ్చేసి ల్యాప్టాప్ ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళావు ల్యాప్టాప్ తో అంటే బయటకి వెళ్ళాను అంటే అలానా సరేలే అనేసి ఇంకా చెప్తుంటే చూడు నీకోసం బాగా చేశాను, తను అరిచిన నన్ను బాగుంటుంది తిను అనేసి అంటే అవునవును చాలా బాగుంది అనేసి ఇంకా మెచ్చుకుంటుంది. ఇంకా నా ల్యాప్టాప్ కనిపించట్లేదు అంటే వచ్చేటప్పుడు ల్యాప్టాప్ తాగలేదంటే ఇంకా తనంతా వెతుకుతూ ఉంటుంది. ఎక్కడ దొరికిందా అంటే దొరకలేదంటే ఇంకా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాము అంటుంటే వచ్చి చెప్తాను తనకన్నా చెప్పు తనకు అందరూ తెలుసు అంటే తనలో చాలా ఇంపార్టెంట్ ఫైల్ ఉన్నా నేను వెళ్ళి తీసుకోవాలి పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను అనేసి తను వెళ్ళేసి అడుగుతుంది. ఇంకా అంతా సరే అనేసి తనకి కావాలని దాంట్లో కావాలంటే చూడు చెక్ చేయి ఇలా సీసీ కెమెరాలో అంటే సరే సరే టైం పడుతుంది ఆ బస్ తీసుకొని రావాలనేసి అని చెప్తారు. సరే వెయిట్ చేసేదంటే నువ్వు వెళ్ళు అంటే నేను చూస్తాను అంటారు. ఇంకా తన పేరు వచ్చి గ్యాంగ్, నువ్వేనా ఊను అంటే అవును అంటే సరే సరే అనేసి తను దొంగ అనేసి తనకు తెలిసి ఉంటుంది. ఇంకా ల్యాప్టాప్ తన దగ్గర ఉంటుంది అనేసి వస్తుంటే సో తను వచ్చేసి ఇంకా బస్సులో ఉంటాడు కదా, తను మాస్క్ వేసుకొని ఉంటాడు. ఇలా మాస్క్ వేసుకుంటే మనం ఎలా కనుక్కుంటాం, అలా కనుక్కోలేము అంటే అవునా సరే సరేలే కానీ కనుక్కోకపోతే మనం పట్టుకున్నాము అనేసి ఇంకా ఏమైంది ఏమి అంటే నీలో స్పెషాలిటీ ఏంటి అంటే నేను బ్యాటరీ 5 minutes లో మార్చేస్తానంటే అవును మార్చి చూపు అనేసి అంటాడు. సో తన వెంటనే బ్యాటరీ మార్చేసి చూపిస్తారు. నువ్వు చాలా బాగున్నావు, చాలా యాక్టివ్గా ఉన్నావు, సో ఇవేనా ఇంకేమైనా ఉన్నాయంటే ఇంకా ల్యాప్టాప్ సంబంధించిన కూడా తెచ్చినారంటే సో నేను ఈ ల్యాప్టాప్ తీసుకుని వెళ్తాను గ్యాంగ్, నీకు కావాలంటే డబ్బులు ఇస్తాను ఎంత అంటే 16,000 అని చెప్తాడు. ఇచ్చేలా చెప్పాలంటే అంతే ఇచ్చేదంటే 2,000 తెచ్చుకుని ఇది అమ్ముతున్నావు, ఇప్పుడు ఇది ఇస్తావా జైలుకి వెళ్తావా అంటే
సరే తను డబ్బులు ఇచ్చేస్తాడు, నీకు రూల్స్ తెలుసు కదా అనేసి. ఇంకా తను ఇంకా ఫైట్ చేస్తారు. ఇంకా బ్యాగ్ తీసుకొని తను వెళ్ళిపోతాడు. ఇంకా సరే అనేసి అక్కడ ఎవరు దొరకలేదు అనేసి ఇంకా వాళ్ళ ఆంటీకి చెప్తుంటే ఇంకా ల్యాప్టాప్ ఆడే ఉంటుంది. ఆ ల్యాప్టాప్ ఇక్కడే ఉంది, చాలా మంచి అతను ఎవరు తెచ్చినాడు అనేసి అనుకుంటుంటే ఇంకా తను తెచ్చాడని తనకి తెలియదు. సో నువ్వే కదా ల్యాప్టాప్ ప్యాన్ చేసింది అంటే, సరే సరే నాకు పని ఉంది వెళ్ళిపోతాను, ప్యాన్ వెళ్ళిపోతుంది. ఏంటి ఆ చేతికి గాయం అంటే, ఏం లేదులే అనేసి తను చెప్తుంటుంది. సరే సరేలే అనుకున్నంత చెడ్డడు కాదులే తను అనేసి ఇంకా తనకి మీద మంచి ఇంప్రెషన్ తనకు వస్తుంది. ఇంకా ల్యాప్టాప్లో ఏమైనా రాంగ్గా ఉందంటే, సో నీకు చేతికి దెబ్బ తగిలింది కదా, డాక్టర్ జాంగ్ ఇచ్చాడు, అది ఇంకా ఉంది, నువ్వు కావాలంటే అప్లై చేసుకో అనేసి తను చెప్తుంది. సో అనేసి నువ్వే తెచ్చిచ్చావని నాకు తెలుసు, నాకు చాలా హ్యాపీగా ఉంది అనేసి ఇంకా మార్నింగ్ లేస్తుంది. ఇంకా అలా తను రోజు గడిచిపోతుంటే ఇంకా జాగింగ్కి వెళ్తుంది. ఏంటి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, ఇక్కడ వర్క్ చేస్తున్నాను కనిపించట్లేదా నీకు అనేసి అంటే, సో సరే పక్కకు చేరుకునేసి తను ఇంకా తెలుసుకుంటే ఏమైంది ఏమి అంటే, సిగ్నల్ అనేది సరిగ్గా లేదు కదా, వైఫై, నువ్వు వెళ్ళి అక్కడ చూసుకో వర్క్ అనేసి అంటుంటే, సో అక్కడ వెళ్ళి చూసుకుంటుంటే అంతప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి నువ్వు అడిగావు కదా అవి కూడా అవి అంటే, ఇది అవి కూడా కాదు కదా అంటే, సరేలే ఫ్రూట్ అంటే ఫ్రూట్, ఇది కూడా బాగుంటుంది తిను అనేసి ఇంకా తను చెప్తాడు. సరేలే క్లే తన పేరు క్లే, సరే ఇది తిను అనేసి అని చెప్తే సరే అని తింటూ ఉంటారు. ఇంత లోపల అక్కడికి వాళ్ళ అమ్మ ఇంకో బిగ్ జీ ఉంటాడు, తన పేరు బిగ్ జీ. సో తను వచ్చేసి ఫుడ్ కనిపిస్తుంది. సో ఇంకా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని అందరికి ఇస్తూ ఉంటే ఇంకా చాలా హ్యాపీగా వాళ్ళంతా అడగట్టుకుంటూ ఉంటారు. ఇంకా అంతలోపల ఇక్కడ ఏమైనా స్పెషల్ అనేసి అనుకుంటుంటే వీళ్ళు ముగ్గురు కూర్చునేసి క్లే, బిగ్ జీ అండ్ వాళ్ళంతా అక్కడ ఉండే ఫుడ్ ఐటమ్స్ అంతా షేర్ చేసుకుంటూ ఉంటారు. సో తను చాలా బాగా ఉన్నాడు, చాలా చదివాడు, మెయిన్ తనకి మంచి ట్రైనింగ్ ఏదైనా ఫిక్స్ చేస్తాడు. తను నిజంగానే లాయర్, నిజంగా బ్రదర్ లాంటి వారు. ఒక ఇంట్లో అతను రెస్పాన్సిబుల్గా తను ఉంటాడు. నిజం చెప్పాలంటే చాలా మోస్ట్ కేపబుల్ బాయ్ ఈ టౌన్లో అనేసి తను పొగుడుతూ ఉంటారు. సో లోకల్ స్పెషాలిటీ కూడా ఉందంటే తను ఏం లోసర్ కారు, తను చాలా మంచివాడు. అంటే మరి ట్రై చేయొచ్చు కదా అంటే, కానీ తను ట్రై చేశాడు, కానీ తనకి ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల చదవలేకపోతున్నాడు. తను మంచి స్టూడెంట్, గా డ్రాప్ అయిపోయినాడు. ఒక థింగ్ 2 years ముందు ఒక థింగ్ జరిగింది, అది దానివల్ల ఇలా అయ్యింది అంటుంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వచ్చి చెప్పొద్దురా అనేసి తను చెప్తూ ఉంటాడు. ఏంటి ఎందుకు అన్నట్టు తను చెప్పకుండా ఉంటాడు. సరేలే నాకేం అవసరం లేదులే అనేసి తను కూడా అడగదు. ఇంక తను వచ్చే లోపల తన ల్యాప్టాప్ మీద వాటర్ పోసేస్తారు. ల్యాప్టాప్లో తను చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇంకా సారీ అంటే, ఇక్కడ ఏదైనా రిపేర్ చేస్తారంటే తను ఒక ప్లేస్లో రిపేర్ చేస్తారంటుంటే ఇంకా అంతలోపల అదే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సార్ ఉంటారు కదా, ఏంటి రైలు బండ్లా పోతున్నా, నాకు చాలా అర్జెంటు అంటే, అవును అర్జెంట్ అని చెప్పాలి కదా ముందు అనేసి ఇంక తను చాలా స్పీడ్గా తీసుకొని వెళ్ళి ఒక షాప్ దగ్గర వదులుతాడు. సో ఇక్కడ స్నీపర్ అని అంటారు. సో స్నీపర్ అంటే ఇక్కడ నాకు ల్యాప్టాప్ పోయింది అంటే, అవునా స్నీపర్ లోపల ఉన్నాడు అంటే అక్కడ ఉంటాడు. సో స్నీపర్ ఏమైందంటే, నా ల్యాప్టాప్లో నీళ్ళు పడ్డాయంటే, నేను ఏదో ల్యాప్టాప్ పోగొట్టుకున్నాను, ఈ రోజేమో నీళ్ళు గమనించేస్తావు, ఇద్దరు పని అయిపోయిందమ్మా నీకు అనేసి అంటే, సరే ఫిక్స్ చేస్తానంటే ఫిక్స్ చేస్తాను, మదర్ బోర్డ్ పోయింది, అది నువ్వు వస్తావా అనేసి తన ముందర చెమట పడుతుందని దానికి ఫ్యాన్ వేస్తారు. సో మదర్ బోర్డ్ పోయింది, కావాలంటే నువ్వు తను నమ్మచ్చు, తను బాగానే చేస్తాను, నువ్వేం ఫీల్ అవ్వద్దు అంటే, తనకి డబ్బులు పడుతుంటే డబ్బులు పడినా పర్వాలేదు, మదర్ బోర్డు కొన్ని పాస్ పోయినా నాతో వస్తావా అంటే, సరే వస్తాను కదా అనేసి ఇంకా తన్ని అట్లా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అంత లోపల ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.